నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా ఒక సమిష్టి కృషిగా ఏర్పడే ఒక గ్రూప్ తయారు చేసుకుని, అంటే మేము చదువుకున్న బడి అంటే ఈ బడి కూడా కళాశాల కూడా ఎంతోమందిని తీర్చిదిద్దింది. ఎంతోమంది ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదిగారు, ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారని చెప్పేసి మరి రాను రోజుల్లో ఈ బడి మరి మనకి కనబడకుండా పోతుంది, శిథిలావస్థకు చేరిందని చెప్పేసి ఒక గ్రూప్గా ఏర్పాటై కూడా పూర్వ విద్యార్థులకి కృషి చేసి నేడు ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది. మరి ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్న దాని క్రమంలో కూడా దీంట్లో పూర్వ విద్యార్థుల కృషి ఎంతగానో ఉందని తెలుస్తుంది. మరి వాళ్ళతో మనం మాట్లాడే అసలు ఏంటనేది వాళ్ళతో మాటలు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. వాళ్ళ బడి వస్తుందంటే, పాఠశాల వస్తుందంటే, కళాశాల వస్తుందంటే మీ పాత్ర ఎంతో ఉంది. పూర్వ విద్యార్థుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని చెప్పేసి చెప్తున్నారు గర్వంగా. ఎట్లా సాధ్యమైంది సార్? విద్య మీద విద్య సామాజిక బాధ్యతనే భావించడం. ఈ పాఠశాలలో నేను 73 నుంచి 81 వరకు 6th to ఇంటర్మీడియట్ చదివాను. పాఠశాల దుస్థితి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎంతోమంది చారిత్రకవేత్తలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, సైంటిస్టులను దేశ విదేశాల్లో స్థిరపడే విధంగా తయారు చేసిన బడి ఇది, కళాశాల. దీన్ని పురోగతిని తీసుకురావడానికి ఆలోచనతో మేము దీన్ని మొదటగా 2024 ఆగస్టులో మొదట అడుగు వేయడం జరిగింది. మీరు దీంట్లో అంటే ఏ సంవత్సరం చదివారు సార్? ఇంటర్మీడియట్ 79 నుంచి 81 వరకు ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడు 6th to ఇంటర్మీడియట్ వరకు ఒకటే సంస్థ ఉండే, అది జూనియర్ కళాశాలగా ఉండే. ఇది యాక్చువల్గా 1928లో నైజాం పీరియడ్లో స్థాపించబడింది. 53లో అది బైఫర్కేట్ జూనియర్ కళాశాల వచ్చింది. 74లో జూనియర్ కళాశాలగా ఇది స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది. లక్షలాది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఈ చారిత్రక ప్రాశస్తాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో దీన్ని మొట్టమొదటిగా పరిశీలించి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల తీసుకుపోవడానికి ఆలోచనతో మొదటిసారిగా 2024 సెప్టెంబర్ 19న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారికి, ఇంటర్మీడియట్ కమిషనర్ గారికి, ఎంపీ బలరాం నాయక్ గారికి, ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారికి, తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మొత్తం డీటెయిల్గా ఫోటోలతో సహా కూలిపోయే స్థితి, చెరువుగా మారిన స్థితి, ఈ పాఠశాల ప్రాశస్త్యాన్ని మొత్తం చరిత్ర తెలిసే విధంగా వాళ్ళకు కలిసి ప్రాతినిధ్యాలు చేసి, మరి విద్యకు తోడ్పడాలి, విద్య ద్వారా సమాజంలో మార్పు, మీరు ఏం చేసినా సమాజ మార్పు అనేది విద్యతో ఆధారపడి ఉంటుందని వాళ్ళకి కన్విన్స్ చేసి దీన్ని రెగ్యులర్గా మేము దీన్ని ప్రాతినిధ్యం చేస్తూ ప్రభుత్వ సలహాదారు నరేందర్ గారు ప్రత్యేక చొరవతో నిజంగా వారికి ఈ మహబూబాద్ ప్రజలు చాలా కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయనని ఒక సందర్భంలో అడిగితే నేను ఈ బడిలో చదువుకోలేదు కదా అన్నాడు. తర్వాత మాట్లాడితే నా బాధ్యత అని చెప్పి ఆయన మొత్తం భుజాన్ని వేసుకొని ఆయన మొత్తం దగ్గర ఉండి దీన్ని చేయించడం. మీరు 60-70 లక్షలు కాదు, దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేద్దాం, ఇది గిరిజన ప్రాంతం, ఈ 4 ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయని చెప్పి బాధ్యత చెప్తే 4 ఇన్స్టిట్యూషన్లు తిరిగి మేము సర్వే చేయించాం. ఈ భూమి కొంత ఇబ్బంది ఉంటే దాని సమస్య కూడా పరిష్కరించి ఈ 4 ఇన్స్టిట్యూషన్లకు మంచి డ్రాయింగ్స్ వేసి G+2 అవసరం G+3లో బాయ్స్ హై స్కూలు, బాయ్స్ జూనియర్ కాలేజీ ఒక దగ్గర, గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఒక దగ్గర ఉంటే ఎక్కువ ప్లేస్ వస్తే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బాత్రూమ్స్ కానీ, లాట్రిన్స్ కానీ, ఈ మీటింగ్ హాల్స్ కానీ, ఇవన్నీ క్లాస్ రూమ్స్ కానీ, ఆర్చి కానీ, కాంపౌండ్ కానీ ఇట్లా చేద్దామనేది ఒక కళ అన్నాడు ఆయన. ఆ కళ అనుగుణంగా డ్రాయింగ్స్ వేసడం జరిగింది, మాతో చర్చించడం జరిగింది. అనునిత్యం ఈ అరుణ్ గారితో, నరేందర్ రెడ్డి గారితో, ఎమ్మెల్యే గారితో మేము గత 27 మాసాలుగా అనునిత్యం వారితో ఉండి ప్రార్థనలు చేస్తూ ఏ స్టేటస్ తెలుసుకుంటూ ఉన్నాం. మొన్న 6వ తారీఖు నాడు పోతే అది అయింది, వస్తుందని చెప్పి అన్నారు. నిన్న కేసంద్రకు బహిరంగ సభలో వాళ్ళు ప్రకటించడం జరిగింది. నిజంగా మహబూబాద్ జిల్లా ప్రజలు 8,28,000 ప్రజలు నిజంగా దీర్ఘకాల స్వప్నం అనుకోవాలి. విద్య ద్వారా మార్పు జరుగుతుంది. విద్య ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హార్టికల్చర్, ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఒకటే క్యాంపస్లో సకల వసతితో ఉండడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఇక్కడ ఉన్నంత 4% ఓసీలు ఉంటారు, మిగతా 96% బీసీ, ఎస్సీ, ఎస్టీలు తాజా గణాంకాల ప్రకారం. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే ఎవరైతే 10,000 మంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి పరీక్ష రాస్తారో వాళ్ళందరినీ ఇక్కడ ఆపగదలుచుకుంటే చాలామంది, వేలాది మంది పేరెంట్స్కు కోట్లాది రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు దాదాపు సాలైన ఒక సంవత్సరానికి 2.5 లక్షలు పెట్టి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ పోతున్నారు. అట్లా కాకుండా ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే మేము బిల్డింగ్ తోటి వదిలిపెట్టాం. మా తను ఉన్నంత వరకు, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు, నా జీవితం ఉన్నంత వరకు ఈ పాఠశాల అభివృద్ధి కొరకు మొత్తం ఈ జిల్లాలో పుట్టిన బిడ్డడు ఇక్కడే చదివే తిరిగా మేము ప్రయత్నం చేస్తాం. అకాడమిక్గా ఏమేమి కోర్సులు కావాలనో
ఇక్కడ అధ్యాపకులతో ఉపాధ్యాయులతో సమన్వయం చేస్తూ దీని యొక్క ఆదర్శ బడిగా జిల్లాలో ఒక పేరెనికగా రాష్ట్రంలో తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తోడ్పాటుగా ప్రభుత్వ సలహాదారు రాజ్యసభ్యులు వేం నరేంద్ర గారు ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. ఇప్పుడు నిన్న జీవో విడుదల చేశారు. బాలుర జూనియర్ కళాశాలకు 10,60,00,000, బాలికల జూనియర్ కళాశాలకు 8,50,00,000 వచ్చినది. మరి ఇంకొక ప్రొసీడింగ్ రాబోతుంది. మొత్తం 72 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇదే కాకుండా ఇప్పుడు డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, ఎన్టీఆర్ స్టేడియం, జేఎన్టీయు ఇవన్నీ కూడా చేస్తే మహబూబాబాద్లో నిజంగా రాష్ట్రంలోనే ఇన్ని విద్యా సంస్థలు, అన్ని రకాల విద్యా సంస్థలు ఒకే చోట ఉన్నది ఎక్కడ లేదు. అది మహబూబాబాద్ చరిత్ర ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి, కృతజ్ఞతగా ఉండాలి, పిల్లల పట్ల కూడా పిల్లల బాధ్యతగా ఉండేటట్టుగా చేయాలనేది మేము ఆ తాత్పర్యంతో భవిష్యత్ సమాజాన్ని మేము ఊహించినాం. భవిష్యత్ సమాజం ఊహించే ఈ కష్టపడుతున్నాం, ఇది చేస్తున్నాం. అది సక్సెస్ అయితే మా కష్టం మాకేం లెక్క కాదు, చాలా సంతృప్తి ఉంటుంది. ఇక్కడ చదివిన బిడ్డలుగా ఇక్కడ చదివి 4 మెతుకులు మా పిల్లల్ని చదివించుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కళాశాల ఉపయోగపడాలి. ఇప్పుడు చూస్తే దీనావస్థలో ఉన్నది. వర్షాకాలం వస్తే నిలబడ్డ ప్రత్యేక చెరువు. మాకు విద్య పట్ల ఆసక్తి ఉన్నది. విద్య ద్వారానే సమాజ మార్పు జరుగుతుంది, పార్టీలు కానీ ఎదురు కానీ. కానీ చాలా పార్టీలు విద్య పట్ల ఆసక్తి కనపరచకపోవడంతో విద్య నిరాదరణకు గురవుతుంది. కాబట్టి అది మీకు గుర్తించి అందరినీ కలుపుకునే విధంగా ప్రతిపక్షాలను ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేశారు. విద్యార్థి సంఘాలను కలిసాం, వాళ్ళు కూడా వచ్చారు. అందరితోటి చేసి మహబూబాబాద్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా విద్యకు ప్రధానంగా ఉండేటట్టుగా చేసే బాధ్యతలో మేము మా తన్నంత వరకు ప్రజాప్రతితో కలిసి మేము పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇదంతా గిరిజన ప్రాంతం అంటే చాలా కూడా విద్యకి వెనుకబడిన ప్రాంతం. ప్రైవేట్ పోవాలన్నా కూడా వాళ్ళు డబ్బుతో కూడుకున్నది. అలాంటి క్రమంలో ఇప్పుడు ఎంత పూర్వ విద్యార్థులతో కలిసి ఫలితంగా నేడు విద్యా హబ్బు రాబోతుంది. ఏ విధంగా తీసుకొచ్చుంటారు? చాలా శుభోదయం, మంచి శుభదినం సార్. ఈరోజు వాస్తవానికి 1990 నుండి 92 వరకు ఇదే కళాశాలలో నేను ఇంటర్మీడియట్ అభ్యసించడం జరిగింది. ఈరోజు డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వెల్ఫేర్ సొసైటీ చైర్మన్గా విద్యా మూలాలు బలోపేతం కొరకు నిరంతరం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన సమయంలో ఈ మొత్తం అన్ని శిథిలావస్థలో ఉండి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత నిజంగా అరే మనం చదువుకున్న కళాశాల ఈరోజు మొత్తం పడిపోవటానికి ఇది బాగలేదు అని చెప్పి మేము చాలా నినాదనకు గురైన సందర్భంలో మన మైససీన్ అన్న కానీ నేను కానీ టీపీజేసీగా అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాజ్యసభ తర్వాత అక్కడికి కలెక్టర్ గారికి, ఇటుకెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈఈ గారికి అనేక ప్రయత్నాలు చేసినాం. ఈరోజు ఇప్పుడు దాదాపు 19,10,00,000తో ఈ ఎడ్యుకేషన్ హబ్గా అంటే అటు కాలేజ్ కానీ లేకపోతే స్కూల్ కానీ గౌడ్స్కి సంబంధించిన కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇవంతా సుమారు ఒక 6 ఎకరాల విస్తీర్ణంతో ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడటం అనేది ఏదైతే ఉందో ఇది అభినందనీయంగా భావిస్తూ ఉన్నాం. దానికి మేము కృతజ్ఞతగా ఉంటాం. ఇదే కాకుండా ఇది మొత్తం నిర్మాణం అయిన తర్వాత మాకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కూడా ఎప్పటికీ చేదోడు బాదోడుగా ఈ కళాశాల పట్ల మేము చదువుకున్న వ్యక్తులుగా ఇక్కడికి ఎప్పటికీ నిరంతరం మా చివరి శ్వాస వరకు దీని అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి ఒకటి సార్, మీరు ఇక్కడే చదివారు, ఇక్కడే ఉద్యోగం చేశారు, ఇక్కడే రిటైర్మెంట్ అంటాడు లాస్ట్. మరి రానున్న రోజుల్లో కూడా మీ కళ్ళ ముందు అంటే కళాశాల పోవడం శిథిలావస్థ చేరుకుందని మీకు ఎప్పుడైనా బాగా అనిపించింది? మీకు చెల్లించిపోయారు ఎప్పుడన్నా? చెల్లించిపోవటం అనేది బాగా జరిగింది. నేను 66లోనే 67లోనే 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. 72, 75 వరకు నాకు ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నా ఉద్యోగరీత్యా వెళ్ళాను. మళ్ళీ నాకు ఇక్కడ ఖాళీ ఉండటం వల్ల 2011లో ఇక్కడికి వచ్చాను. యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్గా ఇక్కడ 5 years చేసి ఇదే కాలేజీలో చదివి ఇదే కాలేజీలో రిటైర్మెంట్ కూడా తీసుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా శిథిలావస్థలో నేనున్నప్పుడే కొన్ని రూమ్స్ క్లోజ్ అయిపోయి ఉండేటి. ఎన్నో లెక్చరర్స్ని బతలాడుకొని వాళ్ళని బతలాడుకొని అదో ఇదో రిపేర్లు అవన్నీ చేయించేవాళ్ళం. కానీ మాకు అంతటి పబ్లిసిటీ చేయటానికి కొంత దోహదపడలేదు. ఎప్పుడైతే ఈ మైసా శ్రీని గారు వారి యొక్క బృందం ఏదైతే ఉందో వారు టేకప్ చేసి దీని యొక్క కదలికలను తీసుకొచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ హబ్ అనేది పెట్టాలి అనే ఒక గవర్నమెంట్ ఆలోచన రావటం, వీరి ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత ఈ కోయిన్సైడ్గా గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ఎడ్యుకేషన్ హబ్బులు ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వీరి చేసేటువంటి ప్రాతినిధ్యం
ఇప్పుడు ఉన్నటువంటి శిథిలావస్థలోని కాలేజీకి ఒక అదృష్టం ఈరోజు ఇంతటి గొప్ప స్థితికి తీసుకురావడానికి 19,10,00,000 రూపాయలు శాంక్షన్ అయిందని అనేది మరి జరిగింది. దీనికి ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు? నిధులు వచ్చాయంటున్నారు, మళ్ళీ పునర్వైపు రాబోతుందంటారా? వస్తుందండి. ఎప్పుడైతే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఎడ్యుకేషన్ దానంతట అదే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రైవేట్లో ఏముంటుందో ఏమో తెలియదు, తీసుకుపోయే వాళ్ళు గొర్రెల మందలాగా తోలి ఏదో ఎడ్యుకేషన్ చెప్పి చేస్తారు, బయట వాళ్ళని ఎవరిని రానియరు. మీరు చెప్పండి, పూర్వ విద్యార్థుల ఫలితంగానే వచ్చింది. పూర్వ విద్యార్థులంతా కూడా ఒక గ్రూప్ తయారు చేసుకొని మన బడి పోతుంది, బడి మనకి పొద్దున ఉదయం మనకి కనిపించేది బడి, దాన్ని బతికించుకోవాలనే ఉద్దేశంతో గ్రూప్ తయారు చేసి కూడా నిత్యం దాంట్లో గ్రూప్ చాటింగ్ చేసుకున్నారు. నేడు అందరు కృషి ఫలితంగానే ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడిందని చెప్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? నేను 86, 87 ఇదే కళాశాలలో 10th విద్యార్థిగా ఉన్న ఆ రోజు. వాస్తవంగా ఆనాడు పరిస్థితులలో ఇదే కళాశాలలో సీటు దొరకాలంటే మరి ఎంతో ఫైరో చేసేది, ఆ విధంగా అయితే ఉండేది. ఒక 6th నుంచి 10th వరకే ఒక 4 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ, ABCD అనేది. అలాంటి ఒక సిచ్యువేషన్ పరిస్థితులలో మరి ఇక్కడ జూనియర్ కాలేజ్ సీటు దొరకడం అనేది అంత ఆ రోజుల్లో మంచి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇందులో దొరికిందంటేనే ఇలా కార్పొరేట్ కాలేజీలో ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకనటువంటి సీటు అలా ఇక్కడ దొరికింది. అలాంటి పరిస్థితులలో ఇవాళ ఇక్కడ అనేక మంది, ఎందరో వేలాది మంది, లక్షలాది మంది ఇవాళ పూర్వ విద్యార్థులు అనేది ఇవాళ ఈ కళాశాలలో, ఈ కర్మాగారంలో తయారైనటువంటి వారు ఇవాళ రాష్ట్ర విదేశాల్లో ఇవాళ ఉన్నత స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఈ కళాశాలలో చదువుకున్న బిడ్డగా ఈ కళాశాల శిథిలావస్థలో చేరిందనగానే చాలా మందికి ఒక పక్కన బాధ ఉన్నది. కానీ దాని యొక్క అందరినీ సమీకరణ చేయడం అనేది కూడా గొప్ప విషయం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇవాళ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ మురళీనాయక్ గారు, వారి ద్వారా ఎంపీ బలరాం నాయక్ గారు, వారి ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి దృష్టి తీసుకోవట్లో ఇవాళ ముఖ్యంగా ఈ కళాశాల విద్యార్థి మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుడు విశ్రాంత ఉపాధ్యాయుడు ఉన్నటువంటి మైసా శ్రీనివాస్ గారి వారి యొక్క బృందం మరి దాదాపుగా ఎంతో కష్టపడ్డది. ఎందుకంటే దీనికి చెప్పక తప్పదు, ఎందుకంటే వారి యొక్క కృషి ఫలితం. ఎందుకంటే అక్కడ వారి దృష్టికి పదే తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మైసా శ్రీనివాస్ గారు, అదే వారి బృందం, అదే ఇతర మరి ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇందులో కృషి ఉంటుంది. భవిష్యత్తులో కూడా నేను ఒకటే అడుగు చెప్తా ఉన్నా, నాకు తెలిసిన వరకు ఈ కళాశాల అభివృద్ధికి మరి రాబోయే రోజులలో భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఈ పూర్వ విద్యార్థులుగా వారి యొక్క సహాయ సహకారాలు ఇందులో తప్పనిసరిగా ఉండాలి. ఈ బడిని బతికించుకోవాలి. ఈ బడిని బతికించుకుంటే మన భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది రేపు రాబోయే తరాలకు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఎడ్యుకేషన్ మీద అనేక కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. దాంట్లో ప్రధానంగా మన గిరిజన జిల్లా, ఈ గిరిజన జిల్లాలో దాదాపుగా వెనుకబడే ప్రజలే ఎక్కువ ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారి వల్ల లక్షలాది రూపాయలు వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో పెడితే మరి విద్యను అభ్యసించితే అంటే తల్లిదండ్రులకు పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ కనుక ఇది నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో మనందరూ కూడా కొన్ని లక్షలాది కోట్లాది రూపాయలు మిగిలించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మరి ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఏంటంటే మీడియా పాత్ర చాలా గొప్పది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాలా, ఎందుకంటే అందులో ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయికి ఇవాళ దేశ స్థాయిలో ఉన్నటువంటి ఇవాళ మీడియా మిత్రులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క శ్రమ కూడా ఇందులో ఉంది. వీరందరి యొక్క కృషి భవిష్యత్తులో కూడా మీడియా మిత్రులందరూ కూడా ఒక మనవి. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మరి ఇక్కడ పూర్వ విద్యార్థులు సమీకరణ చేయాలి, పూర్వ విద్యను ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వారి ద్వారా భవిష్యత్తులో ఈ కళాశాలను బతికించుకుంటూ అనేక రకాలు చేయాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉత్తరకైతే విన్నారు కదా, ఇది కళాశాల కాదు చదువుల కర్మాగారం అని చెప్తున్నారు. గతంలో నుంచి కూడా అంటే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాబో తరాలకి అంటే మంచి విద్యను అందించేందుకు కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ కళాశాల పోకూడదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి చదువుకున్న బడి ఇది సంబంధించినటువంటి దీన్ని గుడిలా భావించి కూడా ఈ కళాశాలని కాపాడుకునే ఉద్దేశంతో కూడా చాలామంది ప్రయత్నం చేశారు. దీనికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని కూడా ఆ గ్రూప్లో కూడా నిత్యం దానికి ఏం కావాలి అంటే బడి పునర్నిర్మాణానికి ఎలాంటి అభివృద్ధి వేయాలి, ఎలాంటి అడుగులు వేయాలని చెప్పేసి కూడా నేడు అందరు సమీక్ష కృషి ఫలితంగానే నేడు ఇవాళ 19 కోట్ల రూపాయలతో కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తుంది. రాబో రోజుల్లో కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. ఇక్కడ గిరిజన ప్రాంతం ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి విద్యను అందించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా వాళ్ళ మనోగతం వెలిబుచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.